నువ్వు అంటున్నావు కదా, నువ్వు అక్కడ మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి నీకు లేదు. మీ నాన్నకేమున్న స్థాయి, నువ్వు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు జవాబు చెప్పలేనివి. నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ ధీమానే హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు, మీ నాన్నని తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్లు మాట్లాడు, ఆ ముచ్చట్లు మాట్లాడు, అలగొట్టి 72 గంటలకు వస్తే ఏం చేస్తా? ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో, చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది. ఇవన్నీ వదిలిపెట్టి మాట్లాడే స్థాయి నీకున్నదా? నీకున్నది అంటే చెప్పు. అదే 72 గంటలు నేను వస్తా, కాలోజీ కళాక్షేత్రం కాడికి వస్తుందా? 72 గంటలు నువ్వు అంటున్నావు కదా, నువ్వు అక్కడ మా తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్